ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రత్యేకించి మరొకసారి గుర్తు చేస్తున్నాను, వచ్చే వారంలో 24, 25, 26 సాయంత్రం 6 గంటలకి కోడూరు పట్టణంలో మరి ఉజ్జీవ సభలు ఉన్నాయి. దయచేసి మీ ప్రార్థనలో పాల్గొనండి. కోడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొల్సిందిగా మనవి చేస్తున్నాం. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలో 145, 1వ వచనం, రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరచును, నీ నామం నిత్యము స్తుతించను. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన రాజు. ఈ లోకంలో ఉండే ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మరి ఏ నాయకుడైనా కానీ, ఏ రాజు అయినా కూడా కొద్ది కాలంగానే ఉంటాడండి. కానీ శాశ్వతంగా మనల్ని పరిపాలించేది పరలోకంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగనే 1000 ఏళ్ళ పరిపాలన చేసేది కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక ప్రియులారా, ఉదయకాలన మన రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయనకి చెల్లాల్సిన స్తోత్రాలు చెల్లిస్తే ఆయన మన పట్ల ప్రతి దినమైన కృప, ఆయన జాలిని చూపిస్తాడు. ఒకవేళ నువ్వు స్తుతించకుండా ఉండవా, అయితే నీ జీవితంలో ఆయన దేవుని యొక్క అద్భుతాలు చూడలేవు. ఒకవేళ స్తుతి చేయడానికి నిర్లక్ష్యం ఉండవా, అపవాది నిన్ను దినదినము బలహీనపరుస్తాడు. కనుక ప్రియులరా, ప్రతి దినము దేవుని స్తుతించండి. ఆయన కృప, ఆయన ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలన వాగ్దానం విన్న బిడల మీద నీ కనికరి ఉంచిన ప్రభా, నీ కృప, నీ కటాక్షం ఉంచిన యేసయ్యా, నీ యొక్క రక్తంలో ఎప్పుడే ప్రతి రోగిని తాకునా ప్రభా, హాస్పిటల్ ఉన్న ప్రతి ఐసీయూ వార్డులో ఉన్న బిడ్డలు ఇప్పుడే తాకలేవనెత్తనే, గర్భిణీ స్త్రీలైనా ప్రసవేదంతో పడుతున్న బిడ్డలకి మంచి ప్రసవాన్ని దయచేయని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లలైనా జ్వరాలతో బాధపడుతున్నారు, ఇప్పుడే యేసు నామములో విడుదల కలిగిన గాక. ప్రతి బిడ్డలని అందరి నుంచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.